ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. నమస్తే, కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రకు స్వాగతం. నేను కృప. ఈ రోజు మన టాపిక్ కాన్సంట్రేషన్. ఒక పుస్తకం చదివి గుర్తు పెట్టుకోవాలన్నా లేదంటే ఒక పనిని సక్రమంగా పూర్తి చేయాలన్నా మనకు ఏకాగ్రత అనేది చాలా అవసరం. మరి ఏకాగ్రత అనేది ఇప్పుడు విద్యార్థుల్లో చాలా లోపిస్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి అనే వివరాలను స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు మనకు వివరిస్తారు. అదేవిధంగా సిఎంఎస్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్. సార్, ప్రెసెంట్ స్టూడెంట్స్ కి చాలా అవసరమైనది ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. మరి ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ బేసికల్ మీన్స్ ఫోకస్. ఇప్పుడు నా చేతిలో ఒక చిన్న పేపర్ ఉంది, ఒక లెన్స్ ఉంది. నా ఏమేంటే ఈ పేపర్ కాలాలి, రన్ కావాలి. సో ఐఎమ్ స్టాండింగ్ అండర్ సన్ అండ్ కీప్ ఆన్ వాకింగ్. పేపర్ కాలుతుందా? కాలేదు కదా. పేపర్ కాలాలంటే ఏం చేయాలంటే ఒక ప్లేస్ లో ఉండి ఆ లెన్స్ ఒక పాయింట్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు పేపర్ బర్న్ అవుతుంది. ఏంటంటే ఇందాక కూడా నేనున్నాను, పేపర్ ఉంది, లెన్స్ ఉంది, సూర్యుడున్నాడు, కాలేదు. సెకండ్ టైం ఇప్పుడు కాలింది. తేడా ఏంటంటే ఫోకస్. అంటే ఎర్లియర్ సన్ రేస్ వర్ స్కాటర్డ్ ఎవ్రీవేర్, డైల్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు సన్ రేస్ అని ఒక చిన్న ప్లేస్ కి ఫోకస్ అయ్యాయి. అలాగే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన ఈ ఆలోచనల థాట్స్ కూడా కొంత ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ అంతా ఒక ప్లేస్ మీద పెడితే దట్స్ వాట్ ఇస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్, దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఫోకస్. అంటే ఫ్రమ్ ఎవ్రీథింగ్ టు వన్ థింగ్. అంటే ధ్యానం అంటే ఏంటంటే, మెడిటేషన్ అంటే ఏంటి, ఏకాగ్రత అంటే ప్రతి దాని మీద నుంచి ఒక దాని మీద ఒక టైంలో మనం ఫోకస్ చేస్తే అదే మనం కాన్సన్ట్రేషన్ అంటాం. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ కాన్సన్ట్రేషన్ చాలా మంది అనుకుంటారు ఓన్లీ చదువుకు అవసరం అని. కాదండి, దానికి కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా, లేదంటే ఇలా వెళ్ళిపోతుంది కదా. రోడ్ క్రాస్ చేస్తున్నాను, అసలు కాన్సన్ట్రేషన్ లేకపోతే వచ్చి ఒక బైక్ వచ్చి తన్నేస్తుంది. అలాగే చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటే తక్కువ టైంలో మీరు బాగా చదువుకోవచ్చు, గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, జయసింహ గారు, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఒక పుస్తకం తెరిచిన తర్వాత నిద్ర వస్తుందనం లేకపోతే వేరే ఆలోచిస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఇష్టమైన ఆటో లేకపోతే టీవీ చూడటం అంటే గంటలు గడిపేస్తూ ఉంటారు. ఏంటి కారణం? కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ కి 3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో మన మైండ్, రెండవది మన బాడీ, మూడవది మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అంటే ఎన్వైరన్మెంట్. నెంబర్ 1 వచ్చి మైండ్. అంటే మన మానసికంగా మనం చదువుకోవాలన్న గోల్ ఉండాలి. చాలా మందికి నేను ఐఏఎస్ కావాలి, లేకపోతే ఐపీఎస్ కావాలి, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి, నేను ఒక సిఏ. మీకు గోల్ ఉంది కదా, ఐ వాంట్ బికమ్ వన్ సిఏ. ఆ గోల్ ఉండాలి. చాలా మందికి ఆ గోల్ ఉండదు. మనం ఇక్కడ ఒక బస్ ఎక్కితే బస్ మీద బోర్డు ఉంటుంది, విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడ. అలా ఒక ట్రైన్ ఎక్కితే ట్రైన్ నెంబర్ 2, 3, 4 ఫ్రమ్ కల్కత్తా టు హైదరాబాద్ అంటారు కదా. అంటే ఒక బస్ కి బోర్డు ఉంటుంది, ఫ్రమ్ టు ట్రైన్ కి బోర్డు ఉంటుంది. కానీ మనిషికి మనం ఎక్కడి నుంచి పుట్టామో, మన మమ్మీ డాడీ ఎవరు తెలుసు, కానీ మనం ఏం కావాలనుకుంటున్నామో మనకు తెలియదు. చాలా మందికి ఈ గోల్ అంటులేదు. అందుగురించి అబ్దుల్ కలాం ఎప్పుడు చెప్తుండేవాడు, మనకి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండాలి, ఆ డ్రీమ్స్ ని మనం నిజం చేసే వరకు మనం ఎప్పుడు పని చేయాలని. ఇది లేకపోతే కాన్సన్ట్రేషన్ ఉండదు. నెంబర్ 1 ఎందుకు చదువుతున్నాం, నెంబర్ 1. నెంబర్ 2 ఇంట్రెస్ట్. ఇందాక మీరు చెప్పారే, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, టీవీ ప్రోగ్రామ్ 3 hours చూస్తాను, నిద్ర రాదు. అలాగే సచిన్ తెండూల్కర్ స్కోర్ గుర్తుంది, చిరంజీవి ఏ సినిమా ఎన్ని రోజులు ఎన్ని సెంటర్లో 12 days ఆడింది అన్ని గుర్తుంటాయి. ఎందుకంటే అన్ని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. చదువు చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటారంటే, మా అమ్మ గురించి మా నాన్న గురించి చదువుకుంటున్నా. చదువుకోద్దండి, మీ గురించి చదువుకోండి. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెడితే మనకే బెనిఫిట్. సో బేసికల్ గా మనం ఏంటంటే చదువుకుంటున్నాం మన గురించి, దీనివల్ల నాకు ఉపయోగం ఉంది అని అనుకుంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రైట్. మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు డౌట్స్ అడుగుదాం. సార్, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వైష్ణవి ఫ్రమ్ సిఎంఎస్ కాలేజ్ ఫర్ సిఏ. ఇప్పుడు మనము చదువుకోవడానికి టైం టేబుల్ సెట్ చేసుకొని పెట్టుకుంటాము, కానీ కొన్ని రోజుల వరకు ఫాలో అవుతాం, తర్వాత ఇంకా అంత కరెక్ట్ గా ఫాలో అవ్వము. సో అది మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? వైష్ణవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ అండి టైం టేబుల్ పెట్టుకుంటారు, 8 to 9:30 చదువుకోవాలా, ప్లాన్ పెట్టుకుంటారు, బాగా కూర్చుంటారు కూడా. 5 minutes అయిన తర్వాత ఇలా చదువుతారు, తర్వాత ఇలా చదువుతారు, కింద నుంచి మంట అనమాట, కూర్చోలేరు. ఇలా లేస్తారు, మమ్మటిది ఎక్కడికి అంటే, అమ్మ టాయిలెట్, నా జన్మ హక్కు, బర్త్ రైట్, టాయిలెట్ కూడా పోద్దా. అక్కడి నుంచి వస్తూ దారిలో అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు, టీవీ ముందు అతుక్కపోతారు. ఆ రోజు ఏమనుకుంటారు, ఈ రోజు లేదు. ఇలా మనకు అవుతుంది.
అయితే ఒక్కటేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్సన్ట్రేషన్ కావాలంటే ఓన్లీ వన్ టెక్నిక్ చెప్తాను. ఏంటంటే బేసికల్ గా మనం కింద ఫెవికాల్ పెట్టుకొని అటు పెట్టి కూర్చుంటే, లేకపోతే తాడు పెట్టి కట్టేస్తే, కొంతమంది మమ్మీలు ఏం చేస్తా పిల్లల్ని రూమ్ లో పెట్టేసి బయట నుంచి బోల్ట్ పెట్టి కిటికీ నుంచే వడ, దోశ, బూస్ట్ అలా ఉంటుందా? కాన్సన్ట్రేషన్ ఉండదా? ఫాస్ట్ ఏమంటే ఒక చిన్న టెక్నిక్. యూ ఆల్ సీన్ దిస్ పోకిరి సినిమా చూసారా? మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను, అవునా కదా? సో ఇది చాలా కాన్సన్ట్రేషన్, ఇది చాలా ఇంపుతుంది కదా. కాన్సన్ట్రేషన్ ఉంది సార్. ఏంటంటే ఇదే టెక్నిక్ మీరు వాడండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను 8:30 to 9:30 నేను చదువుకుంటా అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ ఇప్పుడు 106 భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, రైట్, మొత్తం ఊరంతా తగలబడిపోయినా నేను మాత్రం లేచేది లేదు, రైట్ అని కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కూర్చునే కన్నా ముందు నీళ్ళు తాగండి, టాయిలెట్కి వెళ్ళండి, తినండి. ఇప్పుడు మీ దాహం వేస్తుంది కాదు, అన్ని కూర్చొని ఇప్పుడు 1.5 hour ఇప్పుడు లేచేది లేదు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్ చేయాలి. ఒక్కసారి మనం చైర్లో కూర్చుంటే ఆటోమేటికల్ గా మన కాన్సన్ట్రేషన్ దాని అదే వస్తుంది. అదే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది. జయసింహ గారు, అయితే ఈ ఏకాగ్రత అనేది పిల్లలకు ఊహ తెలిసిన తర్వాతనే స్టార్ట్ అవుతుందా, లేకపోతే పేరెంట్స్ చిన్న చిన్న కేర్ ద్వారా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండేలా చేయొచ్చా? చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చేయొచ్చండి. ఏదన్నా అంటే వాళ్ళకి ఇష్టమైన ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లోపల చిన్న చిన్న టార్గెట్స్ పెట్టి ఈ టైంలో ఇది నువ్వు కంప్లీట్ చేసావు అనుకోని చేస్తే బాగుంటుందని చెప్తే చిల్డ్రన్ దే కెన్ డూ వెరీ వెల్. సో ఇప్పుడు కనుక మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న టిప్స్ వాళ్ళకి నేర్పించగలిగితే పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళు మంచి మార్గంలో ఉంటారండి. ఓకే సార్, మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ తెలుసుకునే ముందు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రలో ఒక చిన్న విరామం.